హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. హిట్లర్ డిఎన్ఏ మిస్టరీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 80 ఏళ్ల నాటి ఒక మరక భయంకరమైన నిజాల్ని తెలియజేస్తుందా? అంటే ఒకసారి హిట్లర్ అనగానే ఆ ఫ్రేమ్ మీ బ్రెయిన్లో ఫ్లాష్ అవుతూ ఉంటుంది. కోట్లాది మంది మరణానికి కారణమైన ఒక క్రూర నియంత అని తెలుస్తుంది. ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో తీసుకోవాలనుకున్న ఒక యుద్ధ పిపాసి అని చెప్పొచ్చు. కానీ అడాల్ఫ్ హిట్లర్ నిజంగా మనం అనుకున్నంత శక్తివంతుడా, లేకపోతే అతడి రక్తంలో అంటే డిఎన్ఏలో ఏదైనా లోపం ఉందా? 80 ఏళ్ల తర్వాత ఒక పాత సోఫా మీద మిగిలిన రక్తపు మరకలు, స్టెయిన్స్ హిట్లర్ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని విస్తుపోయే నిజాలనే బయటపెట్టింది. ఎవరు అతని పూర్వీకులు? అతడికున్న వింత వ్యాధులేంటి? కేవలం ఆ రక్తపు మరక చెప్తున్న విషయాలు ఇవి. లెట్స్ ఎక్స్ప్లోర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రక్తపు మరక అంటున్నాం, అది ఎక్కడిది? 1945 బెర్లిన్ నగరం శత్రువుల చేతుల్లోకి వెళ్తోంది. హిట్లర్ తన బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఆ టైంలో అక్కడున్న సోఫా మీద కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి, చింది. ఒక క్లాత్ ఒక అమెరికన్ కర్నల్ తనతో పాటు తీసుకెళ్లాడు. దశాబ్దాల పాటు కెట్సిబర్గ్ మ్యూజియంలో ఉన్న ఆ క్లాత్ మీద ఇప్పుడు శాస్త్రవేత్తలు డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. ఇది నార్మల్ టెస్ట్ కాదు, దాదాపు 4 సంవత్సరాల పాటు సాగిన అత్యంత క్లిష్టమైన టెస్ట్. సో పుకార్లకు చెక్ పెడుతూ హిట్లర్ పూర్వీకులు ఎవరనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలా కాలంగా ఒక ప్రచారం అయితే ఉంది, యూదుల్ని ద్వేషించిన హిట్లర్ పూర్వీకులు కూడా యూదులే అని. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ ఆ పుకార్ని పూర్తిగా కొట్టిపారేసింది. హిట్లర్ వంశంలో యూదుల ఆనవాళ్లు లేవు అని తెలియజేసింది. అయితే అంతకంటే షాకింగ్ విషయాలు అతని హెల్త్ గురించి బయటపడ్డాయి. ఒక వ్యక్తి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అతనికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయని చాలామంది అంటుంటారు. అతని జన్యువుల్లో కాల్మన్ సిండ్రోమ్ అని ఒక అరుదైన ప్రాబ్లమ్ని గుర్తించడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఇది యూత్ మీద, లేకపోతే హార్మోన్స్, సెక్సువల్ హార్మోన్స్ మీద, వాటి అభివృద్ధి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. అంతేకాదు తన మానసిక స్థితి నియంతృత్వానికి కారణం కూడా ఇదేనా అనే క్వశ్చన్ వస్తుంది కదా. హిట్లర్ అలా ప్రవర్తించడానికి వెనుకున్న అసలు కారణం అతడి బ్రెయిన్లోనే ఉందా? అసలు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో అతనికి ఆటిజం, స్కిజోఫ్రీనియా, ఇంకా బైపోలార్ డిజార్డర్ ఇలాంటి వచ్చే అవకాశం బేసికల్గా జనాల్లో 1% మందికి మాత్రమే ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ మోతాదులో అతనికి ఉంది అని తెలుస్తుంది. అంటే చాలా తీవ్రమైన కోపం, మూర్ఖత్వం, ఇంకా క్రూరత్వం, వీటి వెనక జెనెటికల్ డిజార్డర్, జన్యుపరమైన కారణాలు ఉండి ఉండొచ్చు అని బ్లూ ప్రింట్ ద్వారా తెలుస్తుంది. కేవలం అవకాశాలు మాత్రమే, పూర్తిగా నిజ నిర్ధారణ అంటారు కదా, అదైతే కాలేదు. జస్ట్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న పాయింట్ అయితే ఇది. జనరల్ క్వశ్చన్, అసలు ఇది కరెక్టేనా? నైతికత ఏంటి? ఒక పెద్ద చర్చే ఉంది ఇప్పుడు. కరెక్టే అది. ఒక వ్యక్తి చనిపోయిన 80 సంవత్సరాల తర్వాత అతని అనుమతి ఉండదు కదా. అప్పుడు డిఎన్ఏ పరీక్షలు చేయడం అనేది నిజంగా ఒక పర్సన్కి ఇచ్చే వాల్యూ, అది తప్ప ఒప్ప? కొంతమంది ఏమంటున్నారంటే అతడు హిట్లర్ కోట్ల మందిని చంపేసిన వ్యక్తి, అతనికి ఎందుకు ప్రైవసీ అని. కానీ ఆటిజం లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక క్రూర నియంతతో మా వ్యాధుల్ని మీరు పోల్చడం ద్వారా మమ్మల్ని అవమానిస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. నిజమే కదా. సైన్స్ ఇంకా మొరాలిటీ, వీటి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మీరేమంటారు? హిట్లర్ గురించి డిఎన్ఏ టెస్ట్లు 4 ఏళ్ళు చేశారంటే అది మామూలు విషయం కాదు. అయితే హిట్లర్ డిఎన్ఏ రిపోర్ట్ మనకి పెద్ద విషయాన్ని చెప్తుంది, క్లియర్ చేస్తుంది. చరిత్రలో మనం చూసిన భయంకరమైన నియంత వెనుక ఒక బలహీనమైన అనారోగ్యకరమైన శరీరం ఉంది. బహుశా ఆ వీక్నెస్, బలహీనతే అతన్ని ఇంత క్రూరంగా మార్చేసిందేమో. సో ఏదేమైనా సైన్స్ హెల్ప్తో చరిత్రను తిరిగి రాయడం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిట్లర్ గురించి ఈ కొత్త విషయాలు మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్నో మిస్టరీలు కూడా మనం చేద్దాం, ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.